జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఒక మూసివేయబడి ఉన్న భవనం, ఒక చర్చ్ ఇప్పుడు దైవశక్తి నిండిన నృసింహస్వామి ఆలయంగా మారింది. వివరాల్లోకి వెళితే అమెరికా న్యూయార్క్‌లో ఉన్న ఈ చర్చ్ 2021లో అధికారికంగా మూసివేశారు. ఆ తర్వాత 2022లో ఈ భవనాన్ని భక్తి మార్గ అనే హిందూ సంస్థ కొనుగోలు చేసింది. వారు ఆ భవనాన్ని పునరుద్ధరించి అందమైన హిందూ శిల్పాలతో నింపి నృసింహస్వామిని ప్రతిష్ఠించారు. 2023 సెప్టెంబర్ 3న అదే చర్చి పరనిత్య నృసింహస్వామి ఆలయంగా అధికారికంగా ప్రారంభమైంది. మన సాంప్రదాయాలు, యోగా, ధ్యానం, వేదాలు, పురాణాలు ప్రపంచానికే మార్గదర్శకాలు. ఇంత గొప్ప జ్ఞానం, సంపద మనకే ఉన్నప్పుడు దాన్ని గుర్తించడం, నిలబెట్టుకోవడం మన బాధ్యత, మన గౌరవం. మనకు ఇచ్చిన ఈ ఆధ్యాత్మిక ధనాన్ని మనం గౌరవించి, మన తర్వాతి తరాలకు కూడా అందించాలి. సోషల్ మీడియాలో ఈ ఆలయం యూరోప్‌లో ఉందని ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఆలయం ఉండేది అమెరికాలోని ఎల్మిరా, న్యూయార్క్ సిటీలో ఉంది. దీని గురించి పరమహంస విశ్వానంద గారు, వారు భక్తి మార్గ ఫౌండర్, ఇన్‌స్టాగ్రామ్‌లో మనతో పంచుకున్నారు. విదేశీ భూమిలో కూడా మన భారతీయ ఆధ్యాత్మికత, ప్రతిష్ట పెరుగుతుండడం ఆనందించే విషయం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అని కామెంట్ చేయండి.